పైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకాసు వార్త 12:7. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. భయపడకండని దేవుడు మనందరితో చెప్తూ ఉన్నాడు. కొందరికి వ్యాధి అంటే భయం, కొందరికి మరణం అంటే భయం, కొందరికి అప్పులు ఎలా తీర్చాలా అనే భయం, ఉద్యోగం వస్తుందో రాదో అని భయం, పిల్లలు పుడతారో లేదో అని భయం. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక భయంతోనే జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకండి. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఎన్నిక లేని ఆ చిన్న పిచ్చుకలను పట్టించుకుంటున్నాను, నిన్ను పట్టించుకోనా అంటున్నాడు. ఈరోజు నీవు దేనికి భయపడుతున్నావు? డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు చూసి భయపడుతున్నావా? ఎగ్జామ్స్ మార్కులు చూసి భయపడుతున్నావా? అప్పులు ఎలా తీర్చాలని భయపడుతున్నావా? ఇల్లు ఎలా కట్టుకోవాలని భయపడుతున్నావా? ఈరోజు ఏ భయంతో నీవున్నావు? ఈరోజు దేవుడు నీతోనే చెప్తున్నాడు, భయపడకు అయ్యా, భయపడకు అమ్మా, భయపడకు. మీరు నా దృష్టికి చాలా శ్రేష్ఠులు, చాలా విలువైన వారని యేసయ్య నీతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి భయపడకండి. ఏది వచ్చినా నాకు యేసయ్య ఉన్నాడు, ఆయన దృష్టిలో నేను ఒక స్పెషల్ అని మీరు చెప్పుకోండి. మనుషులు నిన్ను భయపెడుతున్నారా? నీ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయా? నాకు వచ్చిన ఈ రోగం ఎలా పోతుందో అని భయపడుతున్నావా? యేసయ్య నీతోనే చెప్తూ ఉన్నాడు, భయపడొద్దు, నేనున్నాను, నీకేది వచ్చినా నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వు నా దృష్టిలో విలువైన బిడ్డవు కాబట్టి ధైర్యంగా ఉండు అంటున్నాడు. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ప్రతి సమస్యను, ప్రతి భయాన్ని ఆయన పాదముల చెంత పెట్టి ధైర్యం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.